రైతులకు యూరియా అందించడంలో విఫలం. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో వైఫల్యం. జాబ్ క్యాలెండర్ అమల్లో నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలం. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో విఫలం. గురుకుల భవనాలకు అద్దె చెల్లించడంలో విఫలం. 6 గ్యారెంటీల అమల్లో విఫలం. సన్నాలకు బోనస్ ఇవ్వడంలో, పెట్టుబడి సాయం అందించడంలో, నూతన వధువులకు తులం బంగారం ఇవ్వడంలో, మహిళలకు నెలకు 2500 చెల్లించడంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను లెక్కిస్తే చాతడంత జాబితా తయారవుతుంది. ఒకవైపు పాలనా పరంగా విఫలం కావడం, మరోవైపు ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన డైవర్షన్ డ్రామా బీసీ రిజర్వేషన్ల పెంపు. రాష్ట్రపతి వద్ద, గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఎంతమంది చెప్పినా వినకుండా మొండికి పోయారని అధికార పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవో 9 నిలబడదని ఎన్ని విధాలా నచ్చజెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా పాత వైఫల్యాలను కప్పిపుచ్చుకోబోయి ఇప్పుడు కొత్త సమస్యను కొని తెచ్చుకున్నామని కాంగ్రెస్ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు జరిగిన ఈ ద్రోహానికి పూర్తి దోషం సీఎం రేవంత్ రెడ్డిదే అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా వైఫల్యాల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల డ్రామాను తెరమీదికి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ లక్ష్యంతోనే అడ్డగోలుగా జీవోను విడుదల చేసిందని విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో 9ను సిద్ధం చేస్తున్న సమయంలోనే అనేక అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన, న్యాయ నిపుణులు ఈ జీవో న్యాయస్థానాల్లో నిలవదని స్పష్టం చేసినా చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం ఇలాంటి అసంపూర్తి జీవో ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాయని తెలిసిందే. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా మా ఇష్టమనే తరహాలో ముందుకు సాగిందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం తమకు నమ్మక ద్రోహం చేసిందని బీసీలు మండిపడుతున్నారు. మరోవైపు తమకు పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావాహులు ఇప్పుడు లాభోదీపమంటున్నారు. రేవంత్ సర్కార్ నిర్వాకంతో తాము నిండా మునిగామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు, సమస్త కాంగ్రెస్ పెద్దలు చేసిన అతితో తమ పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైందని ఆందోళన చెందుతున్నారు. సీఎం మంత్రుల హడావిడి చూసి బీసీ ఆశావాహులు గాల్లో తేలిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలో నిలిచి గెలవాలని ఉవ్విల్లూరారు. తమ చుట్టూ ఉన్న వాళ్లను విందులు, వినోదాల్లో తేలియాడించారు. దసరా సందర్భంగా ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వరంగల్ జిల్లాలో పలుకుబడి ఉన్న ఓ నాయకుడు తాను ఈ నెల 11న నామినేషన్ వేసేందుకు ప్రత్యేకంగా పటాకులకు కూడా ఆర్డర్ ఇచ్చాడంటే ఏ స్థాయిలో ఖర్చుకు వెనకాడలేదో స్పష్టమవుతోంది. ఎన్నికలు ఆగిపోవడంతో ఖాళీ అయిన ఖజానా గురించి ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎంపీటీసీ ఆశావాహుల నుంచి 2 లక్షలు, జెడ్పీటీసీ ఆశావాహుల నుంచి 5 లక్షలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశావాహుల నుంచి 10 లక్షల దాకా డిపాజిట్ చేయించారని, అవి పోను 50,000 నుంచి 1,00,000 దాకా దావతుల పేరిట ఖర్చు చేయించారని చెప్పుకుంటున్నారు. కోర్టు స్టే ఇవ్వడంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డిపాజిట్ చేసిన మొత్తం సొమ్మును ఇవ్వాలని అడిగాడట. ఇంటి కాగితాలు కుదవపెట్టి మిత్తికి తెచ్చి పెద్ద నాయకుడు అని పైసలిచ్చానని, ఇప్పుడు ఆ పైసలు ఇస్తాడా ఇయ్యడా అని ఆందోళన చెందుతున్నాడట సదరు లోకల్ లీడర్. పొలిటికల్ మోటివ్ తోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం వృధా చేశారని లోకల్ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకవేళ రిజర్వేషన్లు అమలు కాకుంటే ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాపోతున్నారు. అసలు ఇదంతా తెలిసే రేవంత్ సర్కార్ తమ డబ్బును ఖర్చు చేయించడమే కాకుండా పరువు కూడా తీసిందని లబోదిబోమంటున్నారు ఆశావాహులు.